1 ట్రిలియన్ అకాడమీ నేను చేస్తాను 34 వరకు అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా. మొత్తం దేశ జీడీపీలో 10% మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటామని చెప్తున్నారు. సో దీంతో సాధ్యమవుతుందా? ఇంకేదో పెద్ద పెద్ద పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం? ఎస్ వైఎన్ఆర్, ఐ డూ అగ్రీ. నేను ఇంతకు నీకు ప్రారంభంలోనే చెప్పిన, ఒక శాఖకు సంబంధించో ఒక చిన్న ఏరియాకి సంబంధించో మనం డిజైన్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలా, దాన్ని మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా ఉండాలి, ఇట్లా ఎట్లయితే ప్రణాళిక చేస్తారో రాష్ట్రాలకు కూడా ప్రణాళిక ఉండాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారిన ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే ప్రణాళిక రూపంలో మనం రచించుకోవాలి. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కాంప్రహెన్సివ్ డిజైన్ అనేది లేదు, కాంప్రహెన్సివ్ పాలసీ లేదు. అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా 17 ఇయర్స్ అపోజిషన్ ఎక్స్పీరియన్స్, నేను జడ్పీటీసీ ప్రతిపక్షంలోనే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షం. 17 ఇయర్స్లో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఏ రోజు కూడా అధికారంలో లేను, అధికార పార్టీలో కూడా లేను. కానీ 17 సంవత్సరాల సుదీర్ఘ నా ప్రతిపక్షంలో ఉన్న నాకున్న అనుభవం, సమస్యలు చూసిన కోణం, సమస్యల్ని ప్రత్యక్షంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు అన్న ఉన్న ఆలోచనతోని తెలంగాణ కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేసింది. ఆ పాలసీ డాక్యుమెంట్ పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఈ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నది నా ఆలోచన. పాలసీలో చాప్టర్స్ అనేటివి నేను రాసినవి కాదు. ఓ సత్యనాథేలా ఇందులో ఉన్నాడు, సంతను నారాయణ ఉన్నాడు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఉన్నాడు, లేకపోతే రఘురామరాజన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ ఉన్నాడు, ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, ఐఎస్బీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, నల్సర్ యూనివర్సిటీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, తో గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అతను మా దాంట్లో, అటు ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతను మా పాలసీ డాక్యుమెంట్లో పార్ట్నర్. అంటే ప్రపంచంలో ఉండే వివిధ మేధావులను, వివిధ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలను మన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళందరినీ బోర్డులోకి తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళందరికీ మేమేమనుకుంటున్నాం వాళ్ళతో కూర్చొని మాట్లాడి పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే దాదాపుగా మనకు ఒక 20 లక్షల సజెషన్స్ వచ్చినాయి ఆన్లైన్. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసినాం. అందులో ఉండే ఎస్సెన్స్ అంతా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, అది విద్యార్థులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే ఉమెన్ కోసం కావచ్చు, లేకపోతే ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వర్టికల్ మీద ఆల్మోస్ట్ 8 months కంటిన్యూస్గా చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఆఫీసర్ని ఇందులో పెట్టి, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి కన్సెన్సస్ బిల్డ్ చేసి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన పాలసీ డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపాన్ని వివరించి, ఇప్పుడు కాశ్మీర్లో ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్కు తగ్గట్టు చేసుకోవాలి. కాశ్మీర్లో ప్లాన్ చేసిన ఐస్ కోసము, ఐస్ తుఫాన్ల కోసము తెలంగాణలో ప్లాన్ చేసినాం అనుకో, ఇక్కడ ఐస్ వచ్చేది లేదు, చూసుకోవాలి కదా. సో తెలంగాణలో ఉండే సహజ ప్రకృతి వనరులు ఏమున్నాయి, ఇక్కడ టాలెంట్ ఏముంది, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటుంది, ఏ ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తే ప్రయోజనం ఉంటుందో అట్లా తయారు చేసి ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్, తెలుసు 2025 డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ని 108 దేశాల నుంచి కార్పొరేట్ కంపెనీలను, ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆహ్వానించి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి పెద్ద సంస్థకు సంబంధించిన ప్రతినిధులను పిలిచి 3 రోజులు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పాలసీ డాక్యుమెంట్ని తెలంగాణకు డెడికేట్ చేసి, అందులోనే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్, కట్ ఆఫ్ ఈజ్ ఔటర్ రింగ్ రోడ్, దట్ ఈస్ కాల్డ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, కాల్డ్ క్యూర్. ఈ 2053 స్క్వేర్ కిలోమీటర్లలో మన రాష్ట్ర జనాభాలో 40% నివసిస్తున్నారు. 1,34,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు లోపల, ఈ రింగ్ రోడ్డు లోపలనే. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నది, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నదుల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల సమస్యలతో కూడుకున్న థిక్ పాపులేటెడ్ ఏరియా. సో దీన్ని, ఈ క్యూర్ని ఏ విధంగా క్యూర్ చేయాలనేదే మా పాలసీ. అందుకే మేము హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్న కాలుష్యం వెదజల్లే పరిశ్రమలని ఈ కోర్ అర్బన్ రీజన్ బయటికి తరలించాలి.
సరే ఈ హిల్ట్ పైన సరే మిమ్మల్ని interrupt అక్కడికే వస్తున్నా. సో మేము నదులను ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు, కుంటలను ఆక్రమించుకున్నారు, నాలాలను ఆక్రమించుకున్నారు, పబ్లిక్ పార్క్స్ని ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత ఈ నగరాన్ని ఎవరైనా ప్రక్షాళన చేయగలరా? నదుల ఆక్రమణలు తొలగిస్తే ఆక్రందనలు అంటారు, చెరువులను తొలగిస్తే, కుంటలను తొలగిస్తే, నాలాలను తొలగిస్తే వీటి వల్ల ప్రకృతి వైపరీత్యం. ఎక్కడైతే నీళ్లు ఉండాలనో ఆ నీళ్లు స్థావరాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నీళ్లు నీ మీదకి వస్తాయి. జపాన్లో ఒక సేయింగ్ ఉంది, నగరాలను నువ్వు కలుషితం చేసినా మర్చిపోతాయేమో కానీ నీటి వనరులను నువ్వు కలుషితం చేస్తే ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నావు, వాటర్ బాడీస్ని కానీ, లేక్స్ని కానీ, వాటర్ ఫ్లోస్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేస్తావు, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు తీసుకో విధ్వంసం, విలయ తాండవం జరుగుద్ది. సో నువ్వు నగరంలో రోడ్లు ఆక్రమించుకున్నా, లేకపోతే ఇంకేదన్నా ఆక్రమించుకున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నా ప్రకృతి నిన్ను క్షమిస్తుందేమో కానీ చెరువులు, కుంటలు, నాలలు, నదులను ఆక్రమించుకుంటే ప్రకృతి నిన్ను క్షమించదు. ప్రకృతి ప్రకోపించిన రోజు ఏది మిగలదు. సో మీ విజన్ డాక్యుమెంట్లో భాగమే హైడ్రా కావచ్చు, హిల్ట్ పాలసీ కావచ్చు. ఎస్, నేను తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా ఈ నగరాన్ని ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బట్ మీరు జనాలను మెంటల్గా ప్రిపేర్ చేయకుండా, మీ విజన్ ఏంటో ప్రాపర్గా చెప్పకుండా అలా చేయడానికి అలా చేశారు. చాలా మంది ఆక్రదనలు, ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కూర్చొని ఇటువంటి ఒక విమర్శను ప్రభుత్వం ఫేస్ చేయడం ఉంది. డెఫినెట్గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు. యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇక్కడ సివిలియన్ ఉన్నాడా, ఇక్కడ సైన్యం ఉందా, ఇది చూస్తారా? యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతే అట్లాంటిది. నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు? ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చప్పట్లు నేను అదే చెప్తున్నా. 3 ఎకరాలు ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తే బాగుండదు, ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి. కానీ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్న క్రమంలో పొలిటికల్గా కూడా మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు మళ్ళీ 51% మీకు అన్నట్టు కావాలి, చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, నేను ఒప్పుకుంటా. కానీ ఏది నా కోసం చేస్తలేను, నా ఇంటి కోసం చేస్తలేను. నేను ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాను. కొంత తిట్లైనా నేను భరిస్తా. నా స్వార్థం కోసం నేను పార్కుని, కేబీఆర్ పార్కు కబ్జా పెట్టుకుంటే తిడితే అది తప్పు. లేకపోతే రోడ్డును ఆక్రమించి నేను ఏదన్నా సొంతానికి చేసుకుంటే అది తప్పు. లేకపోతే పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి నా మిత్రుడికి ఎదురుగానే బదిలీ చేస్తే నా తప్పు. నేను చేస్తున్న నదుల ఆక్రమణ తొలగిస్తున్నా. తిట్టుకుంటే తిట్టుకుంటాడు. నేను ఎవరి కోసం చేస్తున్నా? నా ఇంటికి తీసుకెళ్ళడానికి చేస్తలేని ఈ ప్రజల కోసం చేస్తున్నా. నది ఇప్పుడు మూసీ నది ఉంది, గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది. దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే, ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు. తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు, ఎన్ని చెరువులు నేను చేసినా, ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్న ఏ పార్టీ నాయకుడు? ఆ నాయకులకు హెలికాప్టర్లో ఆ కుంటను ఆక్రమించుకోవడానికి సహకరించినందుకు గులాబీ పూలు వెదజల్లిండి హెలికాప్టర్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? బతుకమ్మ కుంట ఆక్రమించుకొని 10 ఎకరాలు అమ్ముకుంటే ఆ సొమ్ము వచ్చింది. ఆయన వాళ్ళకు గొప్ప నాయకుడు. నేను అది తొలగించేసి కొట్టేసి బతుకమ్మ కుంటను నేను రిస్టోర్ చేసిన. దాని పేరే బతుకమ్మ కుంట. తుమ్మిడికుంట కావచ్చు, లేకపోతే నల్లచెరువు కుకట్పల్లిలో కావచ్చు, బుమ్రక్దావ్లా కావచ్చు. బుమ్రక్దావ్లా ఇప్పుడు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళ నుంచి మొత్తం అక్కడి నుంచే తీసుకెళ్ళి కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. నేను పొలిటికల్ ఎవరిని స్పేర్ చేయలే. అక్కడ ఎంఐఎం లీడర్స్ అబ్జెక్షన్ చేసారు, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ లీడర్లు అబ్జెక్షన్ చేసారు, ఇంకొక దగ్గరకు పోతే కుక్కట్పల్లిలో ఇంకొకరు అబ్జెక్షన్ చేసారు, అందరు తెచ్చారు.